ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. శ్రీరస్తు అంశంలో శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కోసం ధనాభివృద్ధికి 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు మంత్రఫలం శీర్షికలో ఈరోజు 12 రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరదృతువు. ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి, దీన్నే మహాజయ ఏకాదశి అంటాం. విజయదశమి అయిపోయిన వెంటనే వచ్చేటువంటి ఏకాదశి. ఇది అన్ని రంగాల్లో కూడా విజయాలను తెచ్చిపెడుతుంది. ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సకల జయాలు సిద్ధిస్తాయి. ఇక ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు నూతన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు, శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. శుక్రుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తాయి. ఈ రోజు చేపట్టేటువంటి అన్నదానం, వస్త్రదానం, గోదానం, గోమాతకి చేసేటువంటి సేవాది కార్యక్రమాలు శుక్రుడు యొక్క ప్రీతిని కలిగించి తద్వారా ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం, ఆ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం శతభిషం. ఈ రెండు నక్షత్రాల్లో కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. ఈరోజు శతభిషం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి స్వక్షేత్రగతుడైనటువంటి బుధుడితోటి యుతి ఉంది. కాబట్టి ఇది ఉత్తమ ఫలితాలను కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం అనుకూల లగ్నాల్లో. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే కేతువు యొక్క స్థితి మీనక్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, రవి యొక్క స్థితి తులాక్షేత్రంలో, రాహు బుధుల యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, గురు శుక్ర కుజుల యొక్క స్థితి సింహక్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే గృహ సంబంధిత కార్యక్రమాలు ఉపకరిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహం లభిస్తుంది. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ ఆశించినటువంటి విజయాన్ని ఆలస్యంగానే పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. విద్యా సంబంధిత విషయాలు యోగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆటంకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వెన్నంటి ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపార దక్షతకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చిత పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార నిర్ణయాలు కలిసి వస్తే చేపట్టేటువంటి కార్యక్రమాలపై అలసత్వం ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అవమానకర సంఘటనను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతికూల పరిస్థితుల్ని క్రమక్రమంగా తొలగించుకునేటువంటి అనుకూల పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి.
గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు ఈశ్వరునికి సమర్పించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు దూరమవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. మానసిక భీతి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆలస్యంగానైనా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కనకదారాస్తం వంటి స్థుతులతో చామంతి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గౌరవ మర్యాదలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తే స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రాధాన్యతను పెంపొందింప చేసుకునేటువంటి అంశాలు కలిసి వస్తే విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక రుగ్మతలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం ఉంటుంది. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి తెల్లటి పుష్పాలతో, తామర పువ్వులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన వస్తు కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తే నూతన వాహన ప్రాప్తి లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల పరిస్థితులు, తద్వారా ఆనందం లభిస్తాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అవకతవకలు దూరమవుతాయి. అనిశ్చితి దూరమవుతుంది. ప్రశాంతత దగ్గరవుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక రుగ్మతలు పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. చిరాకు పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యవహారాల్లో సక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో వృత్తిపరంగా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్లో ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. రాజ్య బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు కూడా దూరం అవుతాయి. ప్రశాంతతని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. దూర ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలలో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ప్రయోగాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. శ్రమతో కూడినటువంటి విషయాలు తద్వారా ఆనందం లభిస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితుల్ని పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంగా విజయాలు చేతికి అందుతాయి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. సమస్యలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆలస్యంతో కూడినటువంటి విజయాలు చేతికి అందుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్రమశిక్షణ తప్పనిసరి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి వేగవంతమైన ప్రతికూల మార్పుల్ని సమర్థతతో సమర్థించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు ఆకస్మికంగా లభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు, తామర పువ్వులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహకాలం ప్రారంభమవుతుంది. అనిశ్చితి ఆర్థికంగా దూరం అవుతుంది. నూతన కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. కుటుంబ సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ప్రశాంత వాతావరణం విద్యాపరంగా కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో సమర్పించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు దగ్గరవుతాయి. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉద్యోగపరంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై క్రమశిక్షణ తప్పనిసరి. నిర్ణయాల విషయంలో ఆచితూచి తీసుకున్నటువంటి కార్యక్రమాలు మాత్రమే విజయాన్ని తెచ్చిపెడతాయి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని సమాంతరంగా పెంపొందింప చేసుకోలేకపోతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శత్రుభీతి పోతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. శ్రీరస్తు శుభమస్తు.
ఆర్థిక వృద్ధికి, శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహ కటాక్ష ప్రాప్తికి శ్రీరస్తు అంశంలో 12 రాసుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పరిశీలిద్దాం. స్ఫటికమాలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. స్ఫటికమాల పూజాస్థలంలో ఉంటే దానితో ప్రతిరోజు ఓం శ్రీం లక్ష్మీ నమః మంత్రజపం చేయాలి. దీనివల్ల స్ఫటికమాల లక్ష్మీ స్వరూపం అవుతుంది. ఇంట్లో లక్ష్మి స్థిర నివాసిని అవుతుంది. స్ఫటికమాల ధరించడం వల్ల సాధకుని జీవితంలో ఆర్థిక లోటు ఉండదు. స్ఫటికమాల ధరించి ఎవరైనా కలవటానికి వెళ్తే ఆ పనిని నిశ్చయంగా నిర్భయంగా ఫలప్రదమవుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవటానికి, ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవటానికి ఈరోజు 12 రాసుల వారు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రాన్ని మనసారా మనస్ఫూర్తిగా 11 సార్లు స్మరించడం ద్వారా పరిష్కారాలు లభిస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా కూడా నెలకొంటుంది. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. దశమి శుక్రవారం అయితే ఇక్కడ గండయోగం కూడా ఉన్నది. పనులు ప్రారంభించబోయే ముందు ఈశ్వరారాధన చేసి మహాగణపతిని ధ్యానించి ప్రార్థించి పనులు ప్రారంభిస్తే విజయప్రదంగా ఉంటుంది. ఉదయం దశమి ఉన్నది, తర్వాత ఏకాదశి ఘడియలున్నాయి. ధనిష్ఠా నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉన్నది. తర్వాత గరజకరణం, తిథివార నక్షత్ర యోగాల్లో 3 అంశాలు అనుకూలంగా ఉన్నాయి. తిథి దశమి, తర్వాత ఏకాదశి, వారం శుక్రవారం, నక్షత్రం ధనిష్ఠ, అన్ని విధాల అనుకూలంగా ఉన్నది. శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలు, సమస్తమైనటువంటి కళ్యాణప్రదమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించడానికి పెద్దవాళ్ళని కలిసి వారితో మాట్లాడి వ్యాపారపూర్వకంగా, ఉద్యోగపూర్వకంగా, వృత్తిపూర్వకంగా చేసేటటువంటి అన్ని పనులు శుభప్రదంగా ఉంటాయి. ఎలాంటి విఘ్నం లేదు. దశమి శుక్రవారం, అలాగే దశమి శుక్రవారంతో పాటు ఏకాదశి కూడా ఒకే తిథి నాడు వచ్చి శుక్రవారంతో ఉన్నప్పుడు శ్రీ సూక్తం చదువుకోండి. లక్ష్మీదేవిని కనుక ఆరాధన చేసినట్లయితే ఆవు పాలతో అమ్మవారికి అభిషేకం చేస్తే మంచిది. అలాగే ఆవుకి కొంత ఆహారాన్ని సమర్పించిన, గోప్రదక్షిణం చేసినా, గో నమస్కారం చేసినా కూడా ఐశ్వర్య సిద్ధి వస్తుంది, రుణ బాధలు తీరుతాయి. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే శనివారము ఉదయం ఏకాదశి, తర్వాత రోజంతా ద్వాదశి. ఈ ఏకాదశి ఘడియలతో శనివారం ప్రారంభం అవటం, విష్ణుతిథి, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది. గోవిందనామాలు తప్పనిసరిగా చదువుకోవాలి. ఏకాదశి తిథిలో లేదా శనివారం నాడు లేదా ద్వాదశి నాడు గోవిందనామస్మరణము కలియుగంలో పుణ్యప్రదం. ఈ 3 కలుస్తున్న శుభ సన్నివేశం. రేపటి రోజున చేసేటటువంటి వెంకటేశ్వర ఆరాధన, విష్ణునామ స్మరణ, విష్ణు అష్టోత్తరము, విష్ణు సహస్రనామం చదువుకోవటం ద్వారాగా మనకున్నటువంటి శని దోషాలు తొలుగుతాయి. ఐశ్వర్యప్రదంగా ఉండటానికి విష్ణుమూర్తి అనుగ్రహం ఎంతగానో రక్షిస్తుంది. అలాగే శతభిష నక్షత్రం వృద్ధియోగము, విష్టికరణం కూడా ఉంది. 5 అంశాల్లో 4 అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఆధ్యాత్మికంగా చూచినప్పుడు 5 అంశాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూచినప్పుడు ఈ ద్వాదశి శనివారం అంత ఉపయుక్తం కాదు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడటం, నిదానంగా మాట్లాడటం, వినయపూర్వక సంభాషణలో వృద్ధి యోగము శతభిష నక్షత్రంతో ఉన్నది కాబట్టి తారాబలయుతంగా ముందుకు వెళితే కలిసి వస్తుంది. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గృహంలో మహిళామణులు అష్టైశ్వర్య సిద్ధికి, సౌభాగ్య ప్రాప్తికి ఎటువంటి నోములు, వ్రతాలు ఆచరించాలో పరిశీలిద్దాం. గృహంలో మహిళామణులు ఎవరైనా సరే దీర్ఘ సుమంగళీ తత్వంతో విరాజిల్లాలంటే గౌరీ కుంకుమ నోమును ప్రత్యేకమైన విధి విధానాలతో ఆచరించాలి. ప్రతిరోజు ఉదయం పూట స్నానం చేసిన తర్వాత గౌరీదేవిని కుంకుమతో పూజించి అక్షింతలు శిరస్సును వేసుకోవాలి. సంవత్సరం పాటు ఈ విధంగా ప్రతిరోజు గౌరీదేవిని కుంకుమతో పూజించిన తర్వాత ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన సమయంలో 13 మంది ముత్తైదువులను ఇంటికి పిలిపించి ఆ ముత్తైదువుల కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి 13 మంది ముత్తైదువులకు
ఒక్కొక్కరికి ఒక్కొక్క కుంకుమ భరిణెను చప్పున తీసుకొని కుంకుమ భరిణెలో కుంకుమను నింపి కుంకుమ భరిణ, కొత్త చీర, రవిక వస్త్రము, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు ఉంచి తాంబూలాన్ని వాయినంగా ఇవ్వాలి. ఇలా చేస్తే గౌరీ కుంకుమ నోము పూర్తవుతుంది. గృహంలో మహిళామణులు గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది దీర్ఘ సుమంగళీ తత్వంతో విరాజిల్లటానికి ఈ విధంగా గౌరీ కుంకుమ నోమును ఆచరించాలి. అలాగే కుటుంబంలో సభ్యులందరూ అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి గృహంలో మహిళామణులు గంధతాంబూల నోమును ఆచరించాలి. ఈ గంధతాంబూల నోమును ఆచరించాలని భావించిన తరుణంలో గృహంలో మహిళామణులు ప్రతిరోజు ఉదయం ఒక ముత్తైదువకు 5 గంధపు ఉండలను తాంబూలంలో ఉంచి ఇవ్వాలి. సంవత్సరం పాటు ఈ విధంగా ప్రతిరోజు 5 గంధపు ఉండలు తాంబూలంలో ఉంచి ఇచ్చిన తర్వాత ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన సమయంలో ఒక ముత్తైదువను ఇంటికి పిలిపించి ఆ ముత్తైదువ కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి కొత్త చీర, రవిక వస్త్రము, మంగళ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు వీటన్నిటినీ ఉంచి చక్కగా 5 గంధపు చెక్కలను కూడా ఉంచి ఆ ముత్తైదువకు వాయినం ఇవ్వాలి. ఇలా ఇస్తే గంధ తాంబూల నోము పూర్తవుతుంది. గృహంలో మహిళామణులు ఎవరైనా సరే ఈ విధంగా గంధ తాంబూల నోమును ఆచరించినట్లయితే కుటుంబంలో సభ్యులందరూ ఆర్థికంగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే మీ పిల్లలు అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి, సంతానం జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించటానికి గృహంలో మహిళామణులు 10 పండ్ల నోమును ఆచరించాలి. సంవత్సరంలో ఏ రోజైనా సరే ఒకరోజు ఒక ముత్తైదువకు 10 పండ్లను తాంబూలంలో ఉంచి వాయినంగా ఇవ్వాలి. మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ విధంగా ఇచ్చినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా సంవత్సరంలో ఏదో ఒక రోజు ముత్తైదువకు 10 పండ్లు వాయినంగా ఇస్తూ 14 సంవత్సరాల పాటు ఈ విధంగా చేయాలి. 14 సంవత్సరాలు పూర్తి కాగానే ఉద్యాపన సమయంలో 13 మంది ముత్తైదువలని ఇంటికి పిలిపించి ఒక్కొక్క ముత్తైదువకి 10 పండ్లు, పసుపు, కుంకుమ, కొత్త చీర, రవిక వస్త్రము ఉంచి తాంబూలం వాయినంగా ఇవ్వాలి. ఇలా చేస్తే 10 పండ్ల నోము పూర్తవుతుంది. 10 పండ్ల నోమును ఆచరించినట్లయితే సంతానం జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి, అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అందువల్ల గృహంలో మహిళామణులందరూ దీర్ఘ సుమంగళీ తత్వంతో విరాజిల్లటానికి గౌరీ కుంకుమ నోమును ప్రత్యేకమైన విధి విధానాలతో ఆచరించండి. అదేవిధంగా కుటుంబంలో సభ్యులందరూ ఆర్థికంగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి గంధతాంబూల నోమును ఆచరించండి. సంతానం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి 10 పండ్ల నోమును ఆచరించండి. ప్రత్యేకమైన విధి విధానాలతో నోములు, వ్రతాలు ఆచరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొంది ఆనందకరమైన జీవితానికి నాంది వాక్యం పలకండి. ఇంకా గృహంలో మహిళామణులు ఎటువంటి నోములు, వ్రతాలు ఆచరిస్తే అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చో వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. కామక్రోధశ్చ లోభశ్చ దీహి తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇప్పుడు ఇక్కడి నుంచే పైకి వస్తుంది కోపం. అవకాశం కోసం వెతుక్కుంటుంటుంది. ఎప్పుడు పైకొచ్చి వీడిని రాక్షసుణ్ణి చేద్దామా అని లోపల కూర్చుంటుంది. అవకాశం దొరికిందా పైకి వస్తుంది. ఇందులో గమ్మత్తు ఏమిటంటే ఇది రాగమునకు అక్క. రాగము, క్రోధము కలిసి జీవనం చేస్తూ ఉంటాయి. ఎందుకని అంటే మీకు తేలికగా అర్థమవ్వాలి అంటే, నాకు ఒకరి మీద అపారమైనటువంటి ప్రేమ ఉందనుకోండి, అది రాగము. వాళ్ళ మీద నాకు అపారమైన ప్రేమ. ఇప్పుడు ఆ ప్రేమ వలన ఏమవుతుందంటే అంత రాగం ఉంది కదూ, వాళ్ళ మీద నాకు అంత ప్రీతి ఉంది కదూ, ఇప్పుడు ఏ కారణం చేతనైనా వాళ్ళు నాకు దూరం జరిగిపోతున్నారేమో అన్న భావన వచ్చిందనుకోండి, క్రోధం వస్తుంది. నాకు ఒక వస్తువు మీద ప్రేమ ఉందనుకోండి, ఆ వస్తువు నాకు లభించిందనుకోండి, తృప్తి ఉంటుంది. ఇందులో విచిత్రం ఏమిటో తెలుసా? కోపం వచ్చినా కొంత తేజస్సు క్షయమైపోతుంది. రాగము చేత కోరిక తీరినా అంతకన్నా ఎక్కువ తేజస్సు క్షయమైపోతుంది. అందుకే 2 శత్రువులు అంటుంది శాస్త్రం. ఒకరు హితశత్రువు, ఒకరు అహితశత్రువు. హితశత్రువు అంటే
మన పక్కనే ఉండి ఎంతో ప్రేమగా తిరుగుతున్నట్టుగా ఉంటాడు, కానీ కొంప ముంచేస్తాడు. రెండోవాడు అహిత శత్రువు, తెలిసిపోతాడు మనకి శత్రుత్వంతో ఉన్నాడు అని చెప్పి తెలిసిపోతాడు. అతని వలన ప్రమాదం తక్కువ, ఎందుకంటే ఎలాగో శత్రువు అని తెలిసిపోయాడు కాబట్టి ఓ కన్నేసి ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం, ఇబ్బంది ఉండదు. కానీ మనకి అత్యంత సన్నిహితుడుగా తిరుగుతున్నాడు అనుకోండి, నమ్మి ఉంటాం, అతను మనని అగాధంలో పడేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాగము హితశత్రువు. రాగం ఏం చేస్తుందంటే చాలా సంతోషపెట్టినట్టు ఉంటుంది. ఒక కోరిక తీరింది అనుకోండి, అబ్బా ఈ కోరిక తీరిందని ఎంతో తృప్తిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది తేజోక్షయం చేసేస్తుంది. క్రోధము అహిత శత్రువు. ఇప్పుడు సాధకుడు ఏం చేయాలి? అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆవిడ తన చేతులలో ఉన్న ఆయుధముల ద్వారా ఒక మార్పు తీసుకొస్తుంది. రాగము లేకుండా పోయిందనుకోండి, ఆ మనిషి జన్మకు అర్థం లేదు. కానీ ఇప్పుడు రాగం ఉంటుంది. రాగము ఎలా మారిపోతుందో తెలుసా? భగవద్విభూతి యందు రాగముగా మారిపోతుంది. తన భార్యని భార్యగా ప్రేమించాడు ఇంతకాలం, ఇప్పుడు భార్యని ఎందుకు ప్రేమిస్తాడో తెలుసా? అనుకూలవతి నాదు మనసులో వర్తించుకులకాంతమది ఎంత కుందు నొక్కో అంటాడు మనుచరిత్రలో ప్రవరాక్షుడు. అలా బహు అనుకూలవతే, ఎప్పుడూ పాపం నా వెంట తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడూ నా అభ్యున్నతి కోసం ప్రయత్నిస్తుంది, ఎప్పుడూ నేను సంతోషంగా ఉండాలని చూస్తుంది, నేను మంచి పని చేస్తానంటే ఎప్పుడూ అడ్డురాదే, అన్నిటికీ నాతో సహకరిస్తుంది. పరమేశ్వరుడు నేను బాగుపడడం కోసం, నా జన్మ తరించడం కోసం ఈమెని నాకు ప్రసాదంగా భార్యగా కట్టపెట్టాడు. ఈమె నాకు పత్ని స్థానంలో లభించి ఉండకపోతే నేను ఇన్ని మంచి పనులు చేసి ఉండేవాణ్ణి కాదు. ఈమె ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అని నేను భావన చేసి ప్రేమించాననుకోండి, ఇప్పుడు అది బంధనమునకు కారణము కాదు, అది ఈశ్వరుడి యొక్క విభూతిగా ప్రేమిస్తున్నాను, నేను భగవత్ ప్రసాదంగా ప్రేమిస్తున్నాను ఆ వస్తువుని, అప్పుడు అది బంధనం వెయ్యదు. అదే నా భార్య అన్న ఒక భావన నాకు కలిగిందనుకోండి, అది రాగం అవుతుంది. రాగమునకుండే లక్షణం ఏమిటంటే అది ఎప్పుడు ద్వేషం తీసుకొస్తుందో మీరు చెప్పలేరు. బాహ్యమునందు కేవల రాగం అనుకోండి, అది ఖచ్చితంగా ద్వేషమునకు కూడా కారణమవుతుంది. అంత ప్రేమ ఎక్కడ గూడు కట్టుకుపోయిందో అక్కడ చిన్న ఎడబాటు కానీ, చిన్న పొరపాటు కానీ, చిన్న అవగాహన దోషం కానీ మీరు తట్టుకోలేరు. అప్పుడు అది తీవ్రస్థాయికి వెళ్ళిపోతుంది. అందుకే పరిశీలనం అనేటటువంటిది అలవాటైతే, అమ్మవారి అనుగ్రహం కలిగిందనుకోండి, రాగం ఉంటుంది, రాగం ఎక్కడికి పోదు, కానీ అది భగవత్ ప్రసాదంగా అనుభవించడం అలవాటు. వాడికి తృప్తి ఎక్కడుంటుంది అంటే ఏదైనా ఈశ్వర సేవగా చేస్తాడు. ఓ సమాజ సేవ చేశాడనుకోండి, ఈశ్వరుడిగా సేవిస్తున్నాను. 10 మందికి అన్నం పెట్టాడనుకోండి, భగవతి ఇన్ని ముఖాలతో అన్నం తింది. అందరూ అన్నం తిన్న తర్వాత చేతితో ఎంగిళ్ళు ఎత్తడం ఇష్టం లేక రామకృష్ణ పరమహంస తన గడ్డంతో తుడిచేవారు. ఎందుకని అంటే పరదేవత ఇన్ని ముఖాలతో ఇక్కడ అన్నం తింది అనేవారు ఆయన. ఆయన ఏం చేయనివ్వండి, అది భగవంతుని యొక్క సేవగా చేస్తూ ఉంటాడు. అప్పుడు అది ఆయన్ని బంధించదు, ఆ రాగము ఆయన్ని పాడు చేయదు, దానిలోంచి ద్వేషం ఏర్పడేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకని అంటే ఈశ్వరుడు ఇంతకాలం నువ్వు చేశావు కదూ, ఇప్పుడు వాడు చేస్తాడు, వాడికి అవకాశం ఇస్తాను అన్నాడు. కాబట్టి ఈశ్వరుడు ఇప్పుడు నన్ను ఏం చేశాడు, అంతకన్నా పై స్థాయిలో కూర్చుని ఇంకా దగ్గరగా జరగడానికి ఇంకో అవకాశం ఇచ్చాడు అని సంతోషిస్తాడు తప్ప ద్వేషమునకు హేతువు కాదు. అదే మీరు అలా కాకుండా ఎంత మంచి పని అప్పచెప్పండి, మీరు ఆ పనికి ఉన్న పవిత్రత కన్నా అది రాగమునకు ద్వేషమునకు కారణమైపోతుంది. ఇప్పుడు మీరు బాగా పట్టుకున్నారనుకుంటారు, రాగద్వేషములు భగవత్పరమైతే నియంత్రించడం తేలిక, బంధించవు. రాగద్వేషములు వ్యక్తిగతమైపోతే అవి పతనమునకు కారణమైపోతాయి. అలా పతనమునకు కారణమైపోకుండా ఉండేటట్టుగా అమ్మవారు మారుస్తుంది మనిషి యొక్క మన ప్రవృత్తిని. అలా మారిస్తే రాగము భగవంతుని పట్ల రాగముగా మారిపోతుంది. అయితే ఇక్కడ ఒక్క మాట మీరు బాగా గమనించాలి, అది అంకుశానికి ఉన్న శక్తి, అమ్మవారి చేతిలో ఉన్న పాశానికి ఉన్న శక్తి. అంటే రాగము పాశము, అంకుశము క్రోధము అని కదా మనం చెప్తున్నాం. అయినప్పుడు ఆ అంకుశానికి ఆ శక్తి ఉందండి అని నేను అన్నాను అనుకోండి,
అప్పుడు అమ్మవారి కన్నా కూడా ఆ ఆయుధానికి ఒక శక్తి ప్రత్యేకంగా ఉంది అని నేను చెప్పవలసి ఉంటుంది. నిజానికి అది ఆ ఆయుధాల యొక్క శక్తి కాదు, అమ్మవారి శక్తియే. ఒక చేతిలో పాశంగా ఉన్నప్పుడు రాగాన్ని నియంత్రిస్తోంది, ఒక చేతిలో అంకుశంగా ఉన్నప్పుడు క్రోధాన్ని నియంత్రిస్తోంది, ఒక చేతిలో ఇక్షుదండంగా ఉన్నప్పుడు మనసుని నియంత్రిస్తోంది, ఒక చేతిలో 5 పుష్పములుగా ఉన్నప్పుడు పంచ తన్మాత్రలను నియంత్రిస్తోంది. నిజానికి ఆ ఒక్క శక్తియే ఒక్కొక్క చేతిలో ఆయుధంలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఉపకారాన్ని మనకి చేస్తోంది తప్ప ఆవిడ తీసి పక్కన పెట్టేసింది అనుకోండి, ఆ అంకుశం అప్పుడు క్రోధాన్ని నియంత్రిస్తుందని మీరు చెప్పడం కుదరదు. అది ఆమె శక్తియే. కాబట్టి ఇప్పుడు అది అంకుశం శక్తి అని చెప్పకూడదు, అంకుశము ఆమె చేతి యందు ఉండడం వల్ల వచ్చినటువంటి శక్తి తప్ప అన్యథా శక్తి కాదు. అలా అమ్మవారి యొక్క అనుగ్రహమే మన జీవితాన్ని దిద్దుతుంది. దేని ద్వారా? ఈ చేతులలో ఉన్న ఆయుధముల ద్వారా. అసలు ముందు ఆ చేతులు కనపడి, చేతులలో ఉన్న ఆయుధములు కనపడి, ఆ ఆయుధముల యొక్క విశేషం మనసులో నిలబడి దానివల్ల జీవితంలో ఒక మార్పు వస్తే తప్ప అసలు అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనము కాదు, తల దగ్గరికి వెళ్ళడం కుదరదు. అందుకే ముందు కాంతి, చేతులు, ఆయుధాలు, మళ్ళీ కాంతి, అప్పుడు కబరీబంధం. కబరీబంధం బాహ్యంలో చూపించడం కుదరదు అసలు. నేను అన్న మాట మీరు బాగా పట్టుకోవాల్సిమా. చేతిలో ఉన్న ఆయుధాలు అన్నాననుకోండి, నేను చూపించగలను, ఇదిగో చిత్తరువు, ఇదిగో అమ్మవారి చేతులు, ఇదిగో ఆయుధాలు చూపించగలను. కబరీబంధం చూపించండి అన్నారనుకోండి అంటే జుత్తు ముడి, నా వల్ల కాదు. ఎందుకంటే కరచరణాదులతో ఉన్న మూర్తి వెనక్కి వెళ్ళి పూజ చేయకూడదు. 2, అమ్మవారి కబరీబంధం కిరీటం లోపలికి ఉంటుంది, అందుకని అసలు కనపడదు. కానీ ఈ 4 ఆయుధముల యొక్క అనుగ్రహాన్ని ఎవరు పొందాడో, అమ్మవారి చేతుల యొక్క అనుగ్రహాన్ని ఎవరు పొందాడో వాడికి కబరీబంధ దర్శనము అయిపోతుంది ధ్యానమునందు. ఎందుకని అంటే కబరీబంధ దర్శనము కంటితో చూసేది కాదు, అంతకన్నా ముందు ముక్కుతో అనుభవించేది. ఎందుకంటే ఆవిడ కేశపాశమునకు సహజమైన సువాసనలు ఉంటాయి. ఆ సువాసనలున్న కారణము చేత ధ్యానమునందు కూర్చుని ఆ నిష్టతో ఉన్నవాడికి ఆమె కబరీబంధ దర్శనమైనప్పుడు ఆ వెంట్రుకలలోంచి సువాసనలు వచ్చి తగులుతాయి. ఆవిడ శరీరం అంతా పద్మగంధము వెదజల్లుతూ ఉంటుంది. అందులో ఆమె యొక్క కబరీబంధం నుంచి దివ్యమైన పరిమళం వస్తుంటుంది. ఆ సహజమైనటువంటి సువాసనలు నాసాపుటములకు తగిలి లోనేత్రము చేత కబరీబంధ దర్శనం చేస్తాడు. అలా కానీ ఎవరికైనా కబరీబంధ దర్శనం అయిందనుకోండి, ఉత్తర క్షణంలో వారి అజ్ఞానము ధ్వంసమైపోతుంది. అందుకే ధునోతుధ్వంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధస్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వల్లభధన వాటి విటపినాం అంటారు. వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రాన్ని పరిచయం చేసేటప్పుడు మొట్టమొదట చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత అయినటువంటి లలితాపరా భట్టారికా స్వరూపమున కన్నా ముందు ఉజ్జద్భాను సహస్రాభ అని సహస్ర బాలసూర్యుల యొక్క కాంతి ఎలా కనపడేటట్టు చేశాడో శంకర భగవత్పాదులు కూడా అమ్మవారి దర్శనం చేయించేటప్పుడు మీనాక్షి పరదేవతా స్వరూపం కాబట్టి అదే పంథాలో ముందు కాంతి దర్శనం చేయించారు. అందుకే ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్వలాం, కేయూరములు అనేటప్పటికీ భుజముల యందు ఉండేటటువంటి ఆభరణములు కనుక ఇప్పుడు ఆ తల్లి యొక్క కేయూరములు కనపడ్డాయంటే భుజములు, చేతులు, చేతుల యందున్న ఆయుధములు కనపడ్డాయని గుర్తు. అయితే మీనాక్షికి 4 చేతులు కావు కదండి, మీనాక్షికి 2 చేతులు కదా ఉన్నాయి, మరి మీరు 4 చేతుల గురించి మాట్లాడుతున్నారుగా అంటారేమో. మీకు నేను ఇక్కడ ఒక విషయం చెప్పవలసి ఉంటుంది. అమ్మవారిని పరబ్రహ్మస్వరూపంగా భావన చేస్తే దానికి మొట్టమొదటి గుర్తు ఏమిటంటే ఆవిడ కనురెప్ప వెయ్యదు. ఎందుకని అంటే ఆవిడ కనురెప్ప వేసిందనుకోండి ఈ సమస్త బ్రహ్మాండములు లయమైపోతాయి. అందుకే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఆవిడ ఇలా కనురెప్పలు తెరిచిందనుకోండి లోకములు నిలబడతాయి, మూసిందనుకోండి లయమైపోతాయి. ముయ్యకుండా ఉండాలనుకోండి, లోకంలో అలా కనురెప్పలు మూయకుండా ఉండేటటువంటి ప్రాణి ఒక్కటే, చేప. మీనాక్షి అండంలో గుర్తేమిటంటే ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి, ఆవిడే కన్నులు మూసిందా?
ఈ బ్రహ్మాండములు లయమైపోతాయి. ఇప్పుడు ఆవిడ పరబ్రహ్మస్వరూపం అయినప్పుడు ఆవిడికి 2 చేతులే ఉంటాయని నిర్ధారించడం కుదరదు. తత్వతః ఆవిడ చేతులలో ఉన్న ఆయుధములను మీరు మనసులో భావన చేసి తత్ఫలితాన్ని పొందవచ్చు అని దాని అర్థం. అందుకని కేయూరహారోజ్వలాం. ఎందుకు శంకరాచార్యులు వారు ఈ కేయూరముల గురించి హారముల గురించి మాట్లాడుతున్నారు? హారోజ్వలాం, అమ్మవారి మెడలో హారములను వేసుకుంది. ఇందులో మీరు ఒక్కటి గమనించాలి. ఈ హారములను వేసుకున్నప్పుడు ప్రతిరోజు హారములను మారుస్తారు. మెడలో ఉన్నటువంటి హారములు ఏవి వేసుకుంటారో అవి ప్రతిరోజు అవే వేసుకుని ఉండాలి అని నియమం ఏం లేదు. ఆవిడికి 7 వారాల నగలు ఉంటాయి. కాళికా పురాణం ప్రకారం ఆవిడ భర్తగారు దగ్గరున్నప్పుడు కొన్ని పెట్టుకుంటుంది, భర్తగారు దూరంగా ఉన్నప్పుడు కొన్ని పెట్టుకుంటుంది, ఒక్కొక్క వారం ఒక్కొక్కటి పెట్టుకుంటుంది, ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కటి పెట్టుకుంటుంది. కాళికా పురాణం ఆభరణ విశేషాల్ని వర్ణించింది. అలా ఆవిడ ఆభరణములను ధరిస్తుంది. అయితే ఎప్పుడూ ఉండేటటువంటిది మాత్రం మంగళసూత్రం. మంగళసూత్రం అమ్మవారి మెడలో ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. హారోజ్వలాం అనేటప్పటికీ మనకి వెంటనే అమ్మవారి కంఠసీమ అనేటప్పటికీ మనకి గుర్తొచ్చేది ఏమిటి? కామేశబద్ధమాంగల్య సూత్రశోభితకంధర. ఆమె ఎంతమందికైనా కుమార్తె, భర్త మాత్రం పరమేశ్వరుడు ఒక్కడే. అందుకే 3 స్తనములతో ఆవిర్భవించి పరమశివుడు కనపడగానే ఒక స్తనం అదృశ్యమై 2 స్తనములతో ఉండిపోయింది. శంకరుడు ఆమె భర్త. ఇప్పుడు శంకరుడు మెడలో కట్టినటువంటి తాళి ఉన్నది. ఆ తాళిబొట్టు మనకి కనపడుతూ ఉంటుంది. మంగళసూత్రం అమ్మవారి ఇలా దర్శనం చేయగానే ఆ మంగళసూత్రాలు కనపడతాయి. వాటి పేరే మంగళసూత్రాలు. ఆ మంగళసూత్రం, ఆ శతమానాలు ఒక్కసారి మనసులో భావనామాత్రంగా దర్శనం చేశారనుకోండి, ఉత్తర క్షణంలో ఏమవుతుందంటే మీకు రక్షణ కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహంలో సుఖ సమృద్ధి అత్యధికంగా ఉన్నప్పుడే ఆ ఇల్లు ఆనంద నిలయం అవుతుంది. చక్కగా ఇంటి నిర్మాణం చేసుకున్నప్పటికీ ఆ గృహంలోని వారందరికీ కూడాను తెలియని నైరాస్యం, నిస్పృహ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే తెలియకుండానే ఆ ఇంట్లో వారికి గ్రహచార రీత్యా సంభవించేటువంటి రుగ్మతలు అధికంగా ఉన్నట్టు లెక్క. గ్రహచార రీత్యా అత్యధిక రుగ్మతలు కలుగుతున్నప్పుడు గృహవాస్తు ప్రభావ రీత్యా కూడాను వారికి అదృష్టం కొంత మేలును చేకూర్చడానికి సుఖ సమృద్ధి కోసం పాటించవలసినటువంటి నియమాలు మనకి వాస్తుశాస్త్రరీత్యా కొన్ని ఉపయుక్తంగా మానవాళికి ఉపయోగపడతాయి. వాటిలో శనివారం నాడు తప్పనిసరిగా ఒక నిమ్మకాయ తీసుకొని మీరు నివసించేటువంటి ఇంటి చుట్టూతా ఉన్న ఖాళీ స్థలం చుట్టూతా 3 సార్లు తిరిగి, లేక మీరు పరిశ్రమ పెట్టినప్పుడు ఆ పరిశ్రమ చుట్టూతా కూడా 3 సార్లు తిరిగి, ఆ నిమ్మకాయని ఎవరు తొక్కని ప్రదేశంలో గనక విసిరి వేసినట్లయితే మానసిక శాంతి ఇంటిల్లిపాదికి కూడా కలగటానికి ఆస్కారం ఉంటుంది. నైరాస్య స్థితి నుంచి బయలుపడటానికి ఇది సహకరిస్తుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా చక్కగా చదువుకుంటున్నారు, ఉన్నటువంటి వాళ్ళు కోరింది ఇవ్వకపోతే ఒక విధమైనటువంటి భయాన్ని మీకు సృష్టీకరిస్తున్నారు. అంటే నేను దూకుతా, కొరుకుతా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మీకు భయం అనిపిస్తుంది. ఎందుచేత ఇలా చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అనిపిస్తుంది. అది దృష్టి దోష ప్రభావంగా గ్రహించాలి. ఆ దోషభూయిష్టమైనటువంటి ప్రభావం నుంచి బయలుపడటానికి తప్పనిసరిగా మీరు మీ గృహం ముంగిట ఆవాలు, మిరియాలు, పసుపు
చేతిలోకి తీసుకొని సింహద్వారం వద్ద 3 సార్లు తిప్పి ఎవరు తొక్కని చోట వేసిరండి. అలా చేసినట్లయితే మీ గృహంలోని చిన్న పిల్లల యొక్క వింత ప్రవర్తన తప్పనిసరిగా మారిపోతుంది. మీరు పొద్దుగులు ఆలోచిస్తుంటారు వాళ్ళ గురించి, మానసిక అశాంతి వస్తుంది. అందుకని ఇది చాలా చక్కటి ఉపయుక్తమైనటువంటి ప్రక్రియ. అలాగే గురువారం తప్పనిసరిగా ఇంటి యజమాని గోమాతకు 3 రొట్టెలు బెల్లం తినిపించినట్లయితే బెల్లం రొట్టె లోపల ఉంచవచ్చు, లేదా విడిగా కూడా పెట్టవచ్చు. ఇలా కనుక చేసినట్లయితే మీ గృహంలో ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలు, వ్యాపారం చేసేటువంటి వారికి ఉన్నతమైనటువంటి స్థితి లభ్యపడతాయి సుమా అని చెప్పేసి చెప్పవచ్చు. అలాగే ఆర్థికపరమైనటువంటి చిక్కులు అనుక్షణం కూడా మిమ్మల్ని వేధిస్తూ ఉంటే ఉన్నతి మార్గం కనిపించకుండా ఉన్నట్లయితే శుక్రవారం నాడు 3 చిన్న ఏలకులు తీసుకొని ఆలయంలో ఇష్టదేవత ప్రార్థన చేసి ఆ 3 ఏలకుల్ని కూడాను ఆలయంలోనే కూర్చొని నమలండి. ఆర్థిక సమృద్ధికి ఇష్టదేవత ప్రార్థన మీకు సహకరిస్తుంది. ఏలకుల యొక్క ప్రభావం మీ శరీరంలో ఇష్టదేవత ప్రార్థనా శైలితో కూడి ఆర్థికపరమైనటువంటి చిక్కులు తొలగించటానికి సహకరిస్తుంది సుమా. అంతేకాకుండా ప్రతి శుక్రవారం కూడాను మీరు గృహంలో వడపప్పు పానకం అనేటువంటివి తప్పనిసరిగా ఉపయోగించాలి అమ్మవారి పూజలో. ఆ వడపప్పు పానకం చేసినప్పుడు పానకంలో మిరియాలు వేయటం మరవకండి. అలాగే అమ్మవారికి ఆవు పాలతో కూడినటువంటి అన్నపు పరమాణంలో ఏలకులు, పచ్చకర్పూరం, ఆవు నెయ్యి తప్పనిసరిగా వేసి నైవేద్యంగా సమర్పించండి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు రాకుండా మీ గృహంలో అందరూ కూడా సుఖ సమృద్ధితో జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది తప్పనిసరిగా శుక్రవారం నాడు ప్రతి గృహిణి కూడాను తమ గృహంలో పాటించవలసినటువంటి నియమం. అంతేకాకుండా గోసేవ అనేటువంటిది విశిష్టవంతమైనటువంటి స్వభావాన్ని ఇస్తుంది. ప్రతి శుక్రవారం కూడాను గృహిణి గోసేవ చేసుకోవడం చాలా మంచిది. ఇంట్లో ప్రతిరోజు కూడా గదులు తుడిచేటప్పుడు కల్లుప్పు కొద్దిగా నీటిలో వేసి, కొద్దిగా చాలు, మరి అధికంగా అక్కర్లేదు, ఆ బండల్ని తుడిపించినట్లయితే సుఖ సమృద్ధి జరుగుతుంది, దుష్టగ్రహ దోషం తొలగిపోతుంది అని శాస్త్రం. ఉప్పు వేసి ఆ విధంగా చేసినట్లయితే బండలు పాడైపోతాయి అనే భావన అక్కర్లేదు. కొద్దిగా వేయండి, అత్యధికంగా వేయాల్సిన పని లేదు. ఇంట్లో ప్రతిరోజు కూడాను గదులు తుడిచేటప్పుడు ఈ ప్రక్రియ చాలా అవసరం. నగదు పెట్టెను మాత్రం ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచద్దు. మీ ఇంట్లో నగదు పెట్టెలో కనీసం కొద్దిగానా డబ్బులు ఉంచాలి. అసలు పూర్తిగా ఖాళీగా ఎప్పుడూ ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది వాస్తుశాస్త్రరీత్యా కూడా చాలా అవసరం. ఎప్పుడూ కూడా లక్ష్మీప్రదం ఎల్లవేళలా ఉండటానికి కుబేర యంత్రం కానీ, శ్రీ యంత్రం కానీ, కస్తూరికాయ కానీ, ఏకాక్షి నారికేళం కానీ ఉంచండి. అలా గనక ఉంచినట్లయితే ధనం బాగా పెరుగుతుంది. మీరు ఏదైనా సరే పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ పవిత్రవంతమైనటువంటి కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకొని అక్కడ ఉన్నటువంటి అక్షతలు తీసుకొని వచ్చారనుకోండి, ఆ అక్షతల్ని మీ బీరువాలో కాసిని చల్లండి. నగదు దాచేటువంటి పెట్టెలో. అక్షయ స్వరూపం కదండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండి ఎప్పుడూ కూడా ధనం అత్యధికంగా ఖర్చు కాకుండా పొదుపుగా మీరు వాడుతూ ధన సంపన్నతతో వృద్ధి పొందడానికి ఆస్కారం
అత్యధికంగా ఉంటుంది సుమా. భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి కళ్యాణానికి వెళ్ళారు. ఆ కళ్యాణ అక్షతలు దాంతోపాటుగా ఓ చిన్ని ముత్యం కూడా వచ్చింది. మీరు చాలా ఆనందపడుతూ ఆ యొక్క కళ్యాణ అక్షతలను తీసుకుని వచ్చారు. వాటిని పదిలంగా మీరు మీ బీరువాలోని నగదు బీరువాలో ఉంచండి. అలా గనక ఉంచినట్లయితే ఆ సాక్షాత్తు పరమాత్మ యొక్క అనుగ్రహం మీ ఇంటికి సర్వసౌఖ్యాల్ని కూడాను ప్రసరింపచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.